పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనములు చదువుకుందాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు. అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులైన నానా విధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమై అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు ఎన్ని ఎంబ్రియే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొక్కసారి ప్రభువా మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభా కొన్ని వాక్య లేఖనాలు చదవటానికి గాను మరొక్కసారి ప్రభా నీవు కృప చూపించావు మా గొప్ప దేవుడా. అయితే ప్రభా మేము వాక్యాన్ని చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాం ప్రభా. యేసయ్య ఈ వాక్యాన్ని విరిచి వడ్డించవలసిన వాడు నీవే అయ్యున్నావు ప్రభా. నీవే ప్రభా యేసయ్య మా మధ్యకు దిగి వచ్చినందుకు స్తోత్రములు తండ్రి. మాతో మాట్లాడటానికి మా గొప్ప దేవుడా ప్రభా రంగం సిద్ధపరిచినందుకు వందనములు మా గొప్ప దేవుడా. ప్రభా నీవు మాట్లాడుచుంటుండగా మా కన్నులు తెరుచుచున్నందుకు స్తోత్రములు, మా హృదయాలు తెరుచుచున్నందుకు స్తోత్రములు, మీ అభిషేకాన్ని మా మీద క్రొమ్మరించుచున్నందుకు వందనములు. మీ నిత్య జీవపు మాటలు మా హృదయాలలో నాటబడి ప్రభా యేసయ్య నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నాను. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తును ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధానానికి నడిపించబడ్డాము. ఈ రీతిగా మన దేవుని స్తుతించుకోవటానికి గాను, ఆరాధించుకోవటానికి గాను మరొక్కసారి ఆయన యొక్క నిత్య జీవపు మాటలు మరి విని మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించినాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ప్రకటించబడిన రీతిగా గడిచిన శుక్రవారము నైటు మరి ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది. మరి ఇక్కడ విజయవాడ ప్రాంతం వారు మరియు కిలేశ్వరం సంఘస్థులు మరి వచ్చి ఉన్నారు. మరి ఎంతగానో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగింది. మరి కూడి వచ్చిన వారు మరి దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగారు, మరి దేవుని యొక్క కదలికను అనుభవించగలిగారు. మరి వారి యొక్క కుటుంబాలు మరి ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉన్నారు. మరి ఎక్కువ మంది మరి ఎవరు మిస్ కాకోకుండా మరి ప్రార్థనలో పాల్పంపులు పొందుకోవటానికి మరి మీరు ప్రయాసపడవలసిన వారై ఉన్నారు. ఎందుకంటే మనం ముగింపు కాలంలో ఉన్నాము. సాతానుడు ఎటువంటి ఏ రీతిగానైనా కానీ మరి మన జీవితాలలో దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఆత్మీయంగా మనం బలంగా ఉండాలి అంటే ప్రార్థన అనుభవం అనేది మనకు అవసరమై ఉన్నది. మరి ఆత్మీయంగా మనం ఎదగటానికి గాను కూడా మరి ప్రార్థన అనుభవం అనేది ఎంతగానో అవసరమో దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ప్రార్థనా కూడికల్లో పాలుపుప్పులు పొందుకోండి. మరి ఆత్మీయంగా మరి ఎదగవలసిందిగా ప్రభు నామం పేరట మనవి చేస్తూ ఉన్నాను. వచ్చే శనివారము యథావిధిగా మనకి కిలేశ్వరం చర్చిలో మరి ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. మరి ఉదయం 10:30 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు వచ్చే శనివారము మరి ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. వచ్చే ఆదివారము సాయంత్రము కమ్యూనియన్ కార్యక్రమం
మరి యథావిధిగా ఉంటుందనే విషయాన్ని గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి వచ్చే ఆదివారం కమ్యూనియన్ కార్యక్రమానికి మనకి జింబాబ్వే నుండి మరి ఎడ్వర్డ్ మసాటి అనే సేవకులు వస్తూ ఉన్నారు. కమ్యూనియన్ కార్యక్రమంలో వాక్య పరిచయం చేయడానికి గాను మరి వస్తూ ఉన్నారు. జింబాబ్వే నుండి ఎడ్వర్డ్ మసాటి అని మరి దైవ సేవకులు వస్తూ ఉంటుండగా మరి సురక్షితంగా మన మధ్యకు నడిపించబడి మరి కమ్యూనియన్ కార్యక్రమంలో వాక్య పరిచర్య బలంగా చేయబడటానికి గాను మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏప్రిల్ నెలలో 2-3 తారీఖుల్లో కూడా మనకి బయట దేశం నుండి మరి సేవకులు వస్తూ ఉన్నారు. మరి ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. ఏప్రిల్ 2-3 తారీఖుల్లో కూడా మనకి మరి స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్ విషయమై కూడా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ 2 మీటింగ్స్ కూడా మనకి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా జరుగులాగున మరి నూతన ఆత్మలు రక్షించబడులాగున మరి రక్షించబడిన వారు బలపరచబడులాగున మరి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మంచిది. ఈ ఉదయకాల సమయంలో మన దేవుని యొక్క 2వ స్వారీ అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. మన దేవుని యొక్క 2వ స్వారీ, అవర్ గాడ్ సెకండ్ సైకిల్ అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటుండగా దేవుడే తన యొక్క ఆలోచన మన మధ్యన వ్యక్తపరచునుగాక. ఆమేన్. 7వ దూత, ఈ కాలపు వర్తమానికుడు, మరి అన్యుల కొరకు పంపించబడిన మరి ప్రవక్త. ఆయన పరిచర్యలో 1200 వర్తమానాలు ఆయన బోధించి ఉన్నాడు. ఆ 1200 వర్తమానాల్లో ఎన్నో సంగతులను మరి ఈ కాలపు వర్తమానికుడు ప్రస్తావించాడు. ఎన్నో సంగతుల గురించిన వివరము ఆ 1200 వర్తమానాలలో మనం పొందుకోగలుగుతూ ఉన్నాము. జరిగిన సంగతుల గురించి ప్రస్తావించబడ్డాయి, జరుగుతున్న సంగతుల గురించి ప్రస్తావించబడ్డాయి, జరగనయున్న సంగతుల గురించి కూడా ప్రస్తావించబడటం మరి మరి వర్తమానాల్లో మనం గుర్తించగలుగుతూ ఉన్నాము. మరి జరగనయున్న సంగతుల గురించి ప్రవక్త మరి ప్రవచించడం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక మనము ఆ యొక్క వర్తమానాలు మరి అవి ఒక మనుష్యుడు అనుగ్రహించిన వర్తమానాలు కావని, మరి దేవుని యొద్ద నుండి పొందుకున్న వర్తమానాలని మనం విశ్వసించుచున్న వారముగా ఉన్నాము. అయితే ఆ వర్తమానము అందరి కోసం కాదు, కానీ ఎవరైతే జగత్ పునాది వేయబడటానికి మునుపు నిర్ణయించబడ్డారో వారికి మాత్రమే ఇవి మరి ఇవ్వబడిన వర్తమానాలుగా మనం విశ్వసిస్తూ ఉన్నాము. ఈ లోకంలో ఉండిన మరి గొప్పవారికి ఈ వర్తమానాలు మరుగు చేయబడ్డాయి. ఈ లోకంలో ఉండిన పండితులకు, ఈ లోకంలో ఉండిన జ్ఞానులకు, ఈ లోకంలో ఉండిన పేరుగాంచిన వారికి ఈ వర్తమానం, ఈ ప్రశస్తమైన వర్తమానం మరుగుపరచబడి ఉన్నది. అయితే మరి ఎవరైతే ముందుగా ఈ వర్తమానం కోసం నిర్ణయించబడ్డారో, ముద్రించబడ్డారో వారికి మాత్రమే ఈ వర్తమానం బయలుపరచబడింది, వారికి మాత్రమే ఈ వర్తమానం వినిపించబడింది. మరి వర్తమానం ఎవరి కోసమైతే నిర్ణయించబడిందో ఆ వర్తమానం వారు విని ఆ వర్తమానాన్ని గ్రహించి, ఆ వర్తమానాన్ని గుర్తించి, ఆ వర్తమానాన్ని చేర్చుకొని ఆ వర్తమానాన్ని జీవించుచున్న వారిగా ఉండినారు. కనుక ఈ వర్తమానం చేర్చుకొని జీవించున్న వారంతా వధువులో భాగమై ఉన్నారని మనమంతా విశ్వసిస్తూ ఉన్నాము. కనుక గమనించండి, వర్తమానంలో మరి ఈ ఎన్నో ప్రవచనాలు మనం కలిగి ఉన్నాం. మరి ఎన్నో ప్రవచనాల గురించి ప్రవక్త ప్రస్తావించి ఉన్నాడు. ఎన్నో జరగనయ్యున్న కార్యముల గురించి మరి ప్రస్తావించడం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే వధువుగా మనం ఏం చేస్తూ ఉన్నాము? ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ పుస్తకాలు చదివి ఇదిగో ఈ ప్రవచనం ఇంకా నెరవేర్చబడలేదు, నెరవేర్చబడనయ్యున్నది. అయితే ప్రవక్త ఇది మరి ఎత్తబడటానికి మునుపు
నెరవేర్చబడునని, వధు జీవితంలో నెరవేర్చబడునని మరి వాగ్దానం ఇచ్చి ఉంటుండగా ఖచ్చితంగా ఈ ప్రవచనం నెరవేర్చబడుతుంది అని మనం ఎదురు చూచుచున్న వారముగా ఉన్నాము. హెబ్రీలు ఏ విధంగా వారికి ఇవ్వబడిన గ్రంథాలు చదివి ఏ విధంగా వారి జీవితంలో నెరవేర్చబడనయున్న కార్యము కోసం వారు ఎదురు చూశారో అదే విధంగా ఈనాడు మనం కూడా ఎదురు చూస్తున్నాం. హెబ్రీలు దేనికోసం ఎదురు చూశారండి అంటే గమనించండి. హెబ్రీయుడిగా ఉండిన అబ్రహాము యొక్క సంతానము వారు యాకోబు కాలంలో కానాను దేశాన్ని విడిచిపెట్టి మరి ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు వారు జీవించారు. మోషే నాయకత్వంలో వారు ఐగుప్తు దేశం నుండి వారు బయటికి వచ్చారు. వారు అరణ్యంలో ప్రయాణం చేయించుంటుండగా మోషే మొదటి పరిశుద్ధ గ్రంథంలో ఉండిన మొదటి 5 పుస్తకాలు రాశాడు. ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ మొదటి 5 పుస్తకాలను మరి మోషే రాయటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ మొదటి 5 పుస్తకాలు మరి మోషే రాసినప్పటికీ అది మోషే యొక్క ఆలోచన కాదు, మోషే యొక్క ఉద్దేశాలు కాదు, కానీ దేవుడు మరి ఏ వర్తమానాలైతే మరి వారి మధ్యన బోధించడానికి గాను మరి మోషేను వాడుకొని ఉన్నాడో ఆ వర్తమానాలను మరి రాసి ఏ ప్రత్యక్షతనైతే బయలుపరిచాడో, ఏ బయలుపాటునైతే మరి దేవుడు మోషేకు అనుగ్రహించాడో, ఏ ప్రేరేపణనైతే ఇచ్చున్నాడో అవే మరి ఈ 5 పుస్తకాలలో రాయబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అది ఏది మోషే యొక్క ఆలోచన కాదు. ఆ 5 పుస్తకాలు రాసి మోషే తన యొక్క పరిచర్యను ముగించాడు. ఆయన పరిచర్య ముగించబడే సమయానికి ఇంకా కానాను దేశానికి వారు చేరుకోలేదు. కానాను దేశంలో మరి ఆ యొక్క ఇశ్రాయేలీయులు కానాను దేశంలోనికి వారు ప్రవేశించలేదు. వారి చేతికి 5 పుస్తకాలు ఇవ్వబడ్డాయి. అయితే ఆ 5 పుస్తకాలలో మరి మోషే అనేక సంగతులు మరి ప్రస్తావించి ఉన్నాడు. అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానము గురించి కూడా ప్రస్తావించాడు. అబ్రహాముతో దేవుడు, ఇదిగో ఈ కానాను దేశాన్ని మీకు స్వాస్థ్యముగా ఇస్తున్నాను, అయితే ఇప్పుడే నీవు దీన్ని స్వాధీనపరచుకోవు. మొదటిగా నీ సంతానము వేరొక దేశంలో 400 సంవత్సరాలు జీవిస్తారు. అయితే నేనే వారిని బయటికి నడిపిస్తాను. అప్పుడు ఈ కానాను దేశాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు, నీ సంతానం స్వాధీనపరుచుకుంటారు అని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేయటం. అదే వాగ్దానము విషయమై యాకోబు ఏం చేస్తాడు, తన 12 మంది ఆ యొక్క సంతానాన్ని పిలిచి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆశీర్వాదంతో వారిని దీవిస్తాడు. వారికి ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని బట్టి కానాను దేశంలో స్వాస్థ్యము రానయ్యున్నది. ఆ వాక్యలేఖనాలన్నీ చదువుతూ ఉండినప్పుడు ఇవి నెరవేర్చబడవలసిన ప్రవచనాలు అయి ఉన్నాయి. మోషే కాలంలో నెరవేర్చబడలేదు, కానీ ఇవి రానయ్యున్న దినాలలో నెరవేర్చబడనై ఉన్నాయని ఆ నెరవేర్పు కోసము హెబ్రీలంతా ఏ విధంగా ఎదురు చూచిన వారిగా ఉన్నారు. ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన యాకోబు సంతతి వారు ఏ విధంగా వారు ఎదురు చూచిన వారిగా ఉన్నారు. ఆ గ్రంథాలు పట్టుకొని అవి చదివి మరి ఈ వాక్యము మా జీవితాల ఎడల నెరవేర్చబడనయ్యున్నది. ఎందుకంటే దేవుడు మరి ఈ కాలపు ప్రవక్తను ఉపయోగించుకొని ఈ ప్రవచనాలు ప్రవచించి ఉన్నాడు అని వారు ఏ విధంగా ఆ నెరవేర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఎదురు చూచారో అదేవిధంగా ఈనాడు మనకి 1200 వర్తమానాలు ఇవ్వబడ్డాయి. ఆ పుస్తకాల్లో జరగనయ్యున్న సంగతుల గురించి ప్రస్తావించబడి ఉంటుండగా మనము మరి వధువులో భాగమైన వారమై ఉంటుండగా ఈ ప్రవచనము నా జీవితంలో నెరవేర్చబడనయ్యున్నది అని ఎదురు చూచుచున్న వారముగా ఉండినాము. మొదటి నిర్గమంలో మరి ప్రవచనముల యొక్క నెరవేర్పును దేవుడు జరిగించిన ఎడల మనము 3వ నిర్గమంలో ఉన్నాము. మొదటి నిర్గమం ఐగుప్తులో నుండి బయటికి నడిపించబడి కానాను దేశంలో ప్రవేశించుటై ఉన్నది. ఇప్పుడు ఈ 3వ నిర్గమం లోకము నుండి వేరుపరచబడి మరి పరిశుద్ధాత్మను స్వతంత్రించుకొని వారముగా ఉండిన మనము మన జీవితాలలో కూడా
కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడాలని ప్రవక్త చెప్పుచుంటుండగా, ఎప్పుడు నెరవేర్చబడాలి? ఎత్తబడటానికి మునిపే ఇవి వధువు జీవితంలో నెరవేర్చబడతాయని చెప్పుచుంటుండగా మనం ఎటువంటి సందేహము లేకుండా, ఎటువంటి అనుమానము లేకుండా వాటి విషయమై మనం ఆ నెరవేర్పు కోసం మనం ఎదురు చూచుచున్న వారముగా ఉండేనాము. హల్లెలూయా. ఒకవేళ ఆ నెరవేర్పు కోసం మనం ఎదురు చూడటం లేదు అంటే మనం సరైన విశ్వాసం కలిగి ఉండలేదనే విషయం. మరి ఏ వ్యక్తి అయినా కానీ, ఇదిగో ఈ ప్రవచనం నేను నమ్మను, ఈ ప్రవచనం గురించి ప్రవక్త ప్రస్తావించాడు, అయితే ఈ ప్రవచనం మన జీవితంలో నెరవేర్చబడుతుందని నేను నమ్మటం లేదని ఏ వ్యక్తి అయినా మరి ఆ నెరవేర్పు కోసం ఎదురు చూడటం లేదు అంటే సరైన విశ్వాసం కలిగి ఉండలేదనే అర్థము. ఆ వ్యక్తి యొక్క హృదయము ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా త్వరపరచబడలేదనే మరి సంగతి మనకి తేటగా అర్థమవుతా ఉన్నది. అయితే ఎవరైతే సరైన విశ్వాసం కలిగిన వారిగా ఉన్నారో, మనకివ్వబడిన ప్రవచనాలు వారు వర్తమానాలు ధ్యానించుట ద్వారా, 1200 వర్తమానాలు ధ్యానించుట ద్వారా ఇంకా ఏ ఏ ప్రవచనాలు నెరవేర్చబడవలసి ఉన్నదో వారు గుర్తించువారిగా ఉంటారు. పరిశుద్ధాత్మ సహాయముతో గుర్తించువారిగా ఉంటారు. ప్రభువా, నీ దాసుని ద్వారా ఈ ప్రవచనం నెరవేర్చబడునని, వధువు ఎత్తబడటానికి మునుపు నెరవేర్చబడునని మరి నీ దాసుని ద్వారా మరి ప్రవచింపజేసావు తండ్రి. ఈ ప్రవచనం నా ఎడల, నా జీవితం ఎడల నెరవేర్చబడటానికి గాను నాలో ఆ స్థితిని తీసుకురా ప్రభువా, నాలో ఆ విశ్వాసము తీసుకురా ప్రభువా, నాలో ఆ పరిపూర్ణతను తీసుకురా ప్రభువా, ఆ యొక్క వాతావరణం నాలో ప్రభువా తీసుకురా తండ్రి అని మనం ప్రార్థించే వారముగా ఉంటాము. ఆ నెరవేర్పు కోసం ఎదురు చూచే వారముగా ఉంటాము. హల్లెలూయా. ఆ విధంగా మనం ఎదురు చూచుచున్నప్పుడు అది ఆ వ్యక్తి సరైన మార్గములో ఉన్నాడని అర్థమవుతా ఉన్నది. ఆ వ్యక్తిని సరైన మార్గంలో పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఆ వ్యక్తి కలిగి ఉన్నాడనే విషయం మనకి తేటగా అర్థమవుతూ ఉంటుంది. గమనించండి, ప్రవక్త జరిగిన సంగతుల గురించి ప్రస్తావించాడు, జరుగుతున్న సంగతుల గురించి ప్రస్తావించాడు, జరగనయున్న సంగతుల గురించి ప్రస్తావించాడు. అనేక సంగతులు ప్రవక్త ప్రవచించిన సంగతులు, అనేక సంగతులు కొన్ని నెరవేర్చబడ్డాయి, కొన్ని నెరవేర్చబడతా ఉన్నాయి, కొన్ని నెరవేర్చబడవలసిన అవసరత ఉన్నది. అయితే కొన్నిసార్లు జరిగిపోయిన సంగతుల గురించి కూడా గ్రహించని వారు కొంతమంది ఉంటారు. గ్రహించని పరిస్థితులు, ఇది నెరవేర్చబడింది, ఇది నెరవేర్చబడిందని నెరవేర్చబడిన తర్వాత కూడా ఇంకా నెరవేర్చబడలేదేమో అనుకునే స్థితిలో కొంతమంది ఉంటారు. అటువంటి ఒక సందర్భం మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క శిష్యుడు అపోల్లో అనే వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క శిష్యుడు అపోల్లో అనే వ్యక్తి ఉన్నాడు. బాప్తిస్మమిచ్చి యోహాను శిష్యుడు కనుక మరి బాప్తిస్మమిచ్చి యోహాను దగ్గర నుండి ఆయన కలిగి ఉండిన ప్రత్యక్షతను పొందుకున్నాడు. ప్రత్యక్షతను పొందుకొని యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే బాప్తిస్మమిచ్చి యోహాను ఆయన వచ్చి మరి మారు మనస్సు విషయమై పశ్చాత్తాప విషయమై మరి బోధిస్తూ నీటి బాప్తిసం ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. మరి నీటి బాప్తిసం ఇవ్వటం మాత్రమే కాకుండా మరి క్రీస్తును పరిచయం చేసిన వాడిగా ఉన్నాడు. కనుక అపోల్లో మరి బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క శిష్యుడిగా ఉండి ఉన్నాడు. మరి ఆ యొక్క యేసుక్రీస్తుని గురించి ప్రజలందరికీ మరి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పటికి ఇంకా కొత్త నిబంధన గ్రంథం రాయబడలేదు. అపోల్లో మరి దేవుని సువార్త ప్రకటించే సమయానికి ఇంకా కొత్త నిబంధనలో సువార్తలు రాయబడలేదు, ఏ పత్రికలు ఇంకా రాయబడలేదు.
కనుక అపోలో ఏం చేస్తూ ఉన్నాడు, పాత నిబంధనలో ఉండిన లేఖనాలను ఉపయోగించుకొని ఆధారంగా చేసుకొని మరి పాత నిబంధనలో ఏ మెస్సియా గురించి అయితే మరి ప్రవచించబడిందో ఆ ప్రవచన లేఖనాలను ఉపయోగించుకొని పాత నిబంధనలో ప్రవచించబడిన ఆ మెస్సయ్య ఎవరో కాదు కానీ ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు, ఆయనే యేసు క్రీస్తుని ప్రజల మధ్యన నిరూపిస్తూ ఉన్నాడు. మోషే దగ్గర నుండి మలాకీ వరకు ప్రతి ప్రవక్త రానయ్యున్న క్రీస్తుని గురించి ప్రవచించారు. ఆ లేఖనాలన్నీ ఆధారము చేసుకొని ఇదిగో యేసుక్రీస్తులో ఈ లేఖనం నెరవేర్చబడింది, ఈ లేఖనం తన జీవితంలో ఈ లేఖనాన్ని వచ్చి నెరవేర్చాడు, ఈ లేఖనాన్ని వచ్చి నెరవేర్చాడు, ఈ లేఖనాన్ని వచ్చి నెరవేర్చాడు. మోషే చెప్పిన ఈ మాట నెరవేర్చాడు, యెషయా చెప్పిన ఈ మాట నెరవేర్చాడు, జకర్యా చెప్పిన ఈ మాట నెరవేర్చాడు, మలాకి చెప్పిన ఈ మాటను నెరవేర్చి ఉన్నాడని ప్రజలందరకు మరి ఆ పాత నిబంధనలో ఉండిన మెస్సియా ఎవరో కాదు కానీ క్రీస్తు అయి ఉన్నాడు అని రుజువు చేసుకుంటూ వచ్చాడు. ఆ క్రీస్తు మరి యేసుక్రీస్తుగా వచ్చిన ఆ మెస్సియా మన పాపముల నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు, మన దోషముల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్షను ఆయన పొందుకునే వాడిగా ఉన్నాడు, మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు, మన కోసము మరి ఆయన తీర్పు తీర్చబడ్డాడని మరి సువార్త ప్రకటించుకుంటా వస్తూ ఉన్నాడు. అయితే అపోల్లోకి ఆయన మరణించిన సంగతే తెలుసు కానీ ఆయన పునరుద్ధానము చెందిన సంగతి తెలియదు. ఆయన పరిశుద్ధాత్ముడిగా దిగి వచ్చిన సంగతి ఆయనకు తెలియదు. కనుక గమనించండి, అదే కాలంలో జీవించుచున్న పౌలును గమనించండి. అపోల్లో యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగిన వాడిగానే ఉన్నాడు. పౌలు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగిన వాడే ఉన్నాడు. అయితే అపోజిట్ పౌలు ఎప్పుడైతే దేవుడు అపోజిట్ పౌలుని మరి ఆ దమస్కు మార్గంలో దేవుడు దర్శించి ఉన్నాడో అపోజిట్ పౌలు కూడా ప్రత్యక్షతను పొందుకొని ఉన్నాడు. అపోలో ఏ ప్రత్యక్షనైతే పొందుకొని ఉన్నాడో అదే ప్రత్యక్షత పౌలు కూడా పొందుకున్నాడు. పాత నిబంధనలో ప్రస్తావించబడిన మెస్సియానే క్రీస్తుని గుర్తించిన వాడిగా ఉండినాడు. ఆ క్రీస్తుగా వచ్చిన ఆ క్రీస్తుగా ఉండిన యేసు మన కోసం మరణించాడని, మన కోసం ఆయన తీర్పు తీర్చబడ్డాడని పౌలు కూడా గుర్తించాడు. అయితే పౌలు అపోలో కలిగి ఉండిన ప్రత్యక్షత మాత్రమే కాకుండా ఆయన మరణించడం మాత్రమే కాకుండా ఆయన పునరుద్ధానము చెంది ఉన్నాడని కూడా పౌలు ఎరిగి ఉండిన వాడిగా ఉండినాడు. మన కోసం క్రీస్తు మరణించడమే కాకుండా ఆయన మరణం నుండి పునరుద్ధానము చెందాడు. ఆయన పునరుద్ధానం చెందాడని శిష్యులకు తనను తాను కనుపరుచుకొని ఉన్నాడు. ఆయన మరణం నుండి పునరుద్ధానం చెందడం మాత్రమే కాకుండా ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడని, పరలోకానికి ఆరోహణమై మరలా ఆయన పరిశుద్ధాత్ముడిగా సమాధానకర్తగా ఆయన దిగి వచ్చి ఉన్నాడు. అగ్ని నాలుకలుగా తను తాను విభాగించుకొని ఆ ఆదిమ సంఘం మీద క్రొమ్మరించబడి సంఘాన్ని ఒక క్రమంలోనికి పరిశుద్ధాత్ముడు తీసుకువస్తున్నాడనే సంగతి పౌలు ఎరిగిన వాడిగా ఉండినాడు. కనుక ఇక్కడ అపోజిట్ పౌలు అపోలోను గమనించండి, ఇద్దరు ఒకే కాలంలో జీవిస్తూ ఉన్నారు. అయితే అపోలోకి కేవలం యేసుక్రీస్తు మరణించుట వరకే ఆయనకి ప్రత్యక్షత ఉన్నది. కానీ పౌలును మనం గమనించినట్లయితే మరణం తర్వాత తదుపరి పరిచర్య ఏమై ఉన్నదో కూడా పౌలు గుర్తించిన వాడిగా ఉన్నాడు. ఆయన మరణించడం మాత్రమే కాకుండా మరణంలో నుండి తిరిగి లేచాడు, ఆరోహణమయ్యే పరలోకానికి ఆరోహణమయ్యాడు, మళ్ళా తిరిగి పరిశుద్ధాత్ముడిగా దిగి వచ్చాడని ప్రత్యక్షత పౌలు కలిగిన వాడిగా ఉండినాడు. పౌలు అందుకే ఈ అపోలో ఏ ప్రాంతానికి చెందినవాడంటే ఎఫెసు ప్రాంతానికి చెందినవాడై ఉన్నాడు. అపోజిట్ పౌలు ఎఫెసు ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరు విశ్వసించిన నాటి నుండి మీరు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారా అని అపోలోతో పాటు అక్కడ ఎఫెసులో ఉండిన సంఘాన్ని అడగటం మనం చూడగలుగుతూ ఉండేనా. అయితే వారు చెప్తా ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మాకు తెలియదు అంటా ఉన్నాడు.
వారు ఏం చెప్తా ఉన్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మాకు తెలియదు అని వారు చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే మీరు ఏ నామంలో బాప్తీసం తీసుకున్నారంటే, మాకు బాప్తీసం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తీసం మేము పొందుకుని ఉన్నాము. పౌలు చెప్తా ఉన్నాడు. మరి మొదటి స్వారీ గురించి అక్కడ పౌలు ఒక చిన్న ప్రసంగం చేశాడు. మరి బాప్తీసం ఇచ్చి యోహాను మరి పశ్చాత్తాప విషయమై బోధిస్తూ బాప్తీసం ఇస్తూ ఉన్నాడు. మారు మనస్సు విషయమై ఆయన బాప్తీసం ఇస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు మన పాపాలు క్షమించబడటానికి గాను క్రీస్తు వచ్చి ఉన్నాడు. క్రీస్తు మన కోసం ఆయన మరి నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, మరి హేళన చేయబడ్డాడు, మరి కొరడాలతో కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటాన్ని ధరించుకొని ఉన్నాడు. మన కోసం ఆ కలువరి శిలువలో రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు, మన కోసం తీర్పు తీర్చబడి ఉన్నాడు. కనుక మన పాపాల నిమిత్తం ఆయన తీర్పు తీర్చబడి ఉంటుండగా, ఆయన నామంలో మనం బాప్తిసం పొంది ఉంటుండగా, మన పాపాలు క్షమించబడటానికి గాను యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిసం పొందాలి. బాప్తీసం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తీసం ఇప్పుడు ఈ కాలానికి చెల్లదు. కానీ మనం యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుకోవాలని అక్కడ ఎఫెసు వారికి మరొకసారి బాప్తీసం ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం లేఖనాల్లో. మొదట ఎఫెసు వారికి బాప్తీసం ఇచ్చి యోహాను బాప్తీసం ఇచ్చాడు. అయితే ఇప్పుడు కాలం మారిపోయింది, ఋతువు మారిపోయింది. క్రీస్తు మరణించడానికి మునుపు వరకైతే బాప్తీసం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తీసం చెల్లుతుంది. కానీ క్రీస్తు మరణించి పునరుద్ధానము చెందిన తర్వాత ఋతువు అనేది మారిపోయింది, కాలం అనేది మారిపోయింది. ఆ బాప్తీసం చెల్లదు. కానీ ఇప్పుడు నామము బయలుపరచబడి ఉన్నది. యేసుక్రీస్తు నామంలో బాప్తీసము ఇవ్వటానికి గాను ఆజ్ఞ ఇచ్చినాడు దేవుడు. కనుక ఆ బాప్తీసం చెల్లదు అని మరలా బాప్తీసం ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఏ క్రీస్తు అయితే మరి మన కోసం మరణించాడో ఆయనే ఇప్పుడు పరిశుద్ధాత్ముడుగా దిగి వచ్చి ఉన్నాడు. ఆయన రెండో సైకిల్ ప్రారంభమైంది, రెండో స్వారీ ప్రారంభమైంది. మొదటి స్వారీలో ఆయన శరీరధారిగా వచ్చి ఉన్నాడు. ఇప్పుడు రెండో స్వారీలో ఆయన పరిశుద్ధాత్మగా దిగి వచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మగా దిగి వచ్చి మొదటి స్వారీలో ఏ సంగతులైతే బోధించున్నాడో అదే సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉండినాడు. సంఘాన్ని క్రమంలోనికి తీసుకువస్తూ ఉన్నాడని ఆ రెండో స్వారీ గురించి వారికి బోధించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ కాలంలో కూడా అపోజిటైన పౌలు ఏ కార్యమైతే చేశాడో అదే కార్యము ఈ కాలంలో ప్రవక్త చేస్తూ ఉండినాడు. క్రీస్తు యొక్క మొదటి స్వారీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ఏ దేవుడైతే మన కోసం మరణించాడో ఆయన పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు. ఈ 7 సంఘకాలాల్లో మన కోసం ఉత్తరవాదం జరిగించాడు, మధ్యవర్తిత్వం జరిగించాడు. దేవునికి మనకి సమాధానం మరి కలుగులాగున మనకి దేవునికి మధ్య ఆయన నిలబడిన వాడిగా ఉండి ఉన్నాడు, మధ్యవర్తిగా నిలబడి ఉన్నాడు, సమాధానాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయనే రెండో స్వారీగా బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు. ఆ బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు. ఆ చిన్న పుస్తకాన్ని తీసుకొని మన చేతికి ఆయన అనుగ్రహించి ఉన్నాడని రెండో స్వారీ గురించి ఈ కాలపు వర్తమానికుడు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ పౌలు ఏం చేస్తూ ఉన్నాడు? వారికి ఆ రెండో స్వారీ గురించి పౌలు ఎఫెసు వారికి బోధిస్తూ ఉన్నాడు. బోధించి వారికి మరొకసారి బాప్తీసం ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. బాప్తీసం ఇచ్చి వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. అక్కడ గమనించండి, అక్కడ ఒక ఋతువు మారిపోయింది, అక్కడ కాలము మారిపోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. వారు ఆ కొత్త ఋతువులోనికి వారు ప్రవేశించారు, కొత్త కాలంలోనికి ప్రవేశించారు. ఆ కాలానికి సంబంధించిన వాక్యములోనికి వారు ప్రవేశించిన వారుగా ఉండినారు. వారు ఆ కాలానికి సంబంధించిన వాక్యము గుర్తించడానికి వారికి సంవత్సరాలు బోధించాల్సిన అవసరం లేదు. అక్కడ పౌలు వెళ్ళి ఒక్క కూడిక పెట్టాడంతే. వారు ఆ పాత కాలము నుండి కొత్త కాలానికి వారు చేరారు.
ఆ కాలానికి సంబంధించిన వాక్యాన్ని వారు గుర్తించారు. ఆ కాలానికి సంబంధించి దేవుడు ఎటువంటి పరిచర్య దేవుడు వారి పట్ల జరిగిస్తూ ఉన్నాడు వారు గుర్తించిన వారిగా ఉండినారు. 5 నిమిషాల్లో దేవుడు మరి ఈ కాలానికి సంబంధించిన వాక్యము గురించి ప్రత్యక్షతను ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు. కనులు తెరవగలిగిన దేవుడై ఉన్నాడు. హృదయాలు తెరవగలిగిన దేవుడై ఉన్నాడు. ఈ కాలపు వాక్యం యొక్క నెరవేర్పును గుర్తించగలుగుటకు హృదయాలు తెరవగలిగిన దేవుడై ఉన్నాడు. ఎప్పుడైతే వారి హృదయాలు తెరవబడ్డాయో ఏం జరుగుతుంది? ఈ ఆ కాలానికి సంబంధించిన వాక్యము ఎప్పుడైతే వారు గుర్తించారో ఆ వాక్యాన్ని బట్టి వారి యొక్క ఆలోచన సరి చేయబడుతుంది, వారి తలంపులు సరి చేయబడతాయి. వారి యొక్క అంతరాత్మ ఆ కాలానికి సంబంధించిన వాక్యాన్ని పట్టుకొనగలిగేదిగా ఉంటుంది. ఆ వాక్యానికి వారి జీవితాలు లోబర్చబడతాయి. ఆ కాలానికి సంబంధించిన వాక్యము ఏమి నెరవేర్పు జరిగించుచున్నదో అంతరాత్మ పట్టుకునేదిగా ఉంటుంది. ఇక వాక్యము ఏమాత్రం అయోమయంగా ఉండదు, వాక్యము ఏమాత్రం విచిత్రంగా ఉండదు, కానీ ఆ వాక్యము వారికి జీవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. వారు ఆ వాక్యాన్ని బట్టి వారు స్వతంత్రులుగా వారు చేయబడిన వారుగా ఉంటారు. కనుక ఇక్కడ గమనించండి, అక్కడ 5 నిమిషాల్లో అక్కడ ఏం జరిగిపోయింది? వారు గడిచిన ఋతువు నుండి ఒక నూతన ఋతువులోనికి వారు ప్రవేశించారు. గడిచిన వర్తమానం నుండి ఇప్పుడు నూతన వర్తమానంలోనికి వారు ప్రవేశించగలిగిన వారిగా ఉన్నారు. ఇది మా కోసం నియమించబడిన వర్తమానమై ఉన్నది అని ఒక గ్రహింపులోనికి వారు వచ్చిన వారిగా ఉండినారు. పాత నిబంధనలో ఉండిన ఆ యెహోవాయే కొత్త నిబంధన క్రీస్తు ఉన్నాడని వారు గుర్తించగలిగిన వారిగా ఉండినారు. ఆయనే యేసుక్రీస్తుగా వచ్చాడు. యేసుక్రీస్తుగా వచ్చిన అదే దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడిగా దిగి వచ్చి ఉన్నాడు అని వారు గుర్తించారు. క్రీస్తు యొక్క 2వ స్వారీని వారు గుర్తించగలిగిన వారిగా ఉండినారు. అందుకే పౌలు ఓ మాట చెప్తా ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడిని తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు గమనించండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె ఒక పునాది వేశాను. ఆ పునాది ఏదో కాదు కానీ క్రీస్తు. నేను బోధించింది క్రీస్తు గురించే అయి ఉన్నది. ఏ క్రీస్తు అయితే, ఏ మెస్సయా గురించి అయితే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ప్రవచించి ఉన్నారో, మోషే ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు, జకర్యా ప్రవచించాడు, మలాకీ ప్రవచించాడు, ఆ మెస్సయ్య ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన శరీరధారిగా, మరి ఆ మెస్సయ్య శరీరధారిగా మన మధ్యకు ఆయన దిగి వచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. స్త్రీ సంతానముగా జన్మించాడు. మన పాపముల నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు. మన దోషముల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు. మన అతిక్రమముల నిమిత్తం ఆయన మరి కలువరి సిలువలో తీర్పు పొందినవాడుగా ఉన్నాడు. మన కోసం ప్రాణం పెట్టిన వాడై ఉన్నాడు. ఆయన మన కోసం మరణించాడు. మరణం నుండి పునరుద్ధానము చెందాడు. పునరుద్ధానము చెంది పాపాన్ని జయించాడు, సమాధిని జయించాడు, మరణాన్ని జయించాడు. హల్లెలూయా. జయించి మరి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన మరణాన్ని జయించాడని మరి తనను తాను శిష్యులకు కనపరుచుకొనిన వాడిగా ఉండినాడు. మరి పరలోకానికి ఆరోహణమయ్యాడు. మరి పరలోకానికి ఆరోహణమై మరలా తిరిగి పరిశుద్ధాత్ముడిగా దిగి వచ్చాడు. ఆయన మరణం నుండి తిరిగి లేచుట ద్వారా మనకి మరి స్వాస్థ్యము తిరిగి పొందుకోవటానికి మార్గము తెరిచిన వాడిగా ఉన్నాడు. ఏ స్వాస్థ్యం అయితే ఆదాము కోల్పోయాడో ఆ స్వాస్థ్యము తిరిగి పొందుకోవటానికి మనకి మార్గము తెరిచిన వాడిగా ఉండి ఉన్నాడు. ఆయన వచ్చి యేసుక్రీస్తుగా వచ్చి ఏ వాక్య లేఖనాలు నెరవేర్చాడో మరి పౌలు అక్కడ పునాది వేశాడు.
ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఏ వాక్యలేఖనాలు నెరవేర్చబడ్డాయో పునాది వేశాడు. మరణం నుండి తిరిగి లేచుట ద్వారా ఏ వాక్యలేఖనాలు నెరవేర్చబడ్డాయో పునాది వేశాడు. ఆయన మరణం నుండి లేచుట ద్వారా మనకి ఏ స్వాస్థ్యము అందుబాటులోనికి తీసుకువచ్చాడో పునాది వేశాడు. ఆ స్వాస్థ్యము పొందుకోవటానికి మనం ఏం చేయాలో పునాది వేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. వారందరూ ఆ వాక్యాన్ని వారు విని ఆ కాలానికి సంబంధించిన అభిషేకాన్ని వారు పొందుకుని వారిగా ఉన్నారు. ఆ కాలానికి సంబంధించిన అభిషేకం ఏమై ఉన్నది? సింహపు అభిషేకం అయి ఉన్నది. ఆ సింహపు అభిషేకముతో వారికి బోధించబడిన వాక్యం పట్ల పరిపూర్ణమైన విశ్వాసాన్ని వారు పొందుకుని వారిగా ఉండినారు. వారు మరి దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం వారు ఎదురు చూచుచున్న వారిగా ఉన్నారు. ఆదిమ సంఘము వారి దేహం యొక్క మరి మార్పు కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు మొదటి ప్రేమ వారు కలిగి ఉండిన వారిగా ఉండినారు. అపోస్తులు మరణించిన కొంతకాలానికి అక్కడ సంఘం ఏమైంది? ఆ మొదటి ప్రేమను వారు కోల్పోయిన వారిగా ఉన్నారు. అపోస్తులు ఉండినంత కాలము మొదటి ప్రేమను వారు కలిగి ఉన్నారు. వారు ఇంచుమించుగా పరిపూర్ణతలోనికి వచ్చేశారు. ఇంచుమించుగా వారు దేహ మార్పు కోసం వారు ఎదురు చూచిన వారిగా ఉన్నారు. సింహపు అభిషేకంతో వారు వాక్యం పట్ల ఏమాత్రం రాజీ లేని వారిగా ఉండినారు. అపోస్తులు మరణించిన వెంటనే కొంతకాలానికి సంఘము ఆ మొదటి ప్రేమను కోల్పోయింది. పౌలు చనిపోయిన తర్వాత దేవుడు మరొక వర్తమానికుడిని లేవనెత్తాడు. ఐరేనెస్ని లేవనెత్తాడు. ఐరేనెస్ ఆ మొదటి ప్రేమ తీసుకురావటానికి గాను ప్రయాసపడ్డాడు. ఐరేనెస్ తర్వాత మార్టిన్ లేపబడ్డాడు. మార్టిన్ ఆ యొక్క మొదటి ప్రేమను తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత చీకటి యుగంలో గుండా వెళ్ళిపోయింది సంఘము. పూర్తిగా వాక్యము నుండి వేరుపరచబడ్డారు. పరిశుద్ధ గ్రంథాలు మరి గ్రంథపు చోట్లు మరి సంఘానికి అందుబాటులో లేకోకుండా కాల్చివేయబడ్డాయి. ఇక ఆర్సీఎం వారు ఏది బోధిస్తే అదే బోధ. కనీసం వాక్యంలో ఏముందో చదవటానికి కూడా అవకాశం లేకోకుండా ఈ పరిశుద్ధ గ్రంథపు చోట్లన్నీ కాల్చివేయబడ్డారు. చీకటి యుగంలో హింసించబడ్డారు సంఘం. తర్వాత దేవుడు మరలా లోదర్ని లేపాడు. మరలా నీతికరణానికి సంబంధించిన వర్తమానం పునరుద్ధరించబడింది. తర్వాత దేవుడు వెస్లీని లేపాడు. శుద్ధీకరణ వర్తమానం మరి పునరుద్ధరించబడింది. పెంతెకొస్తు కాలం ప్రారంభమైంది. ఈ ముగింపు కాలంలో ఆఖరి వర్తమానికుడు పంపించబడి ఉన్నాడు. ఈ ఆఖరి వర్తమానికుడు వచ్చినప్పుడు మరి ఈ ఆఖరి వర్తమానికుడు ఏం చేశాడు? మరి బాప్తిస్మిచ్చి యోహాను ఏ విధంగా క్రీస్తు యొక్క మొదటి రాకడకు మార్గాన్ని సరళపరిచి ఉన్నాడు. మరి ఈ కాలపు వర్తమానికుడు వచ్చి మరి తలరాయి దిగి రావటానికి గాను మార్గాన్ని సరళపరిచిన వాడిగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. మార్గాన్ని సరళపరచడం మనం చూడగలుగుతూ ఉన్నాం. మరొక్కసారి పరిపూర్ణమైన వాక్యము ఈ కాలంలో బయలుపరచబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఏదైనా వనంలో ఎప్పుడైతే అవ్వ ఆదాములు వారు బుద్ధి జ్ఞానములు ఇచ్చు చెట్టు నుండి వారు భుజించి వారి కనులు తెరవబడ్డాయో, వారు వాక్యాన్ని తిరస్కరించారో, దేవుడు ఏం చేశాడు? వారిని ఏదేను తోటలో నుండి వారిని బయటికి త్రోసివేశాడు. వారు మరలా జీవవృక్షాన్ని సమీపించకుండా ఆ జీవవృక్షం నుండి తిని నిరంతరము వారు జీవిస్తారేమోనని ఆ జీవవృక్షం చుట్టూ మరి కెరూబులను కావలిగా ఉంచటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ఈ ముగింపు కాలానికి వచ్చేపాటికి అప్పటి నుండి ఇప్పటి వరకు కెరూబులు ఆ జీవవృక్షాన్ని సమీపించుకోకుండా అవి కావలి కాస్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కాలంలో ఏం జరుగుతూ ఉన్నది అంటే, ఇప్పుడు మరి ఆ జీవవృక్షాన్ని సమీపించకుండా ఇప్పుడు కెరూబులు కావలి కాయటం లేదు. కానీ ఆ కెరూబులు ఏం చేస్తూ ఉన్నాయి? మరలా మానవుడు ఏ జీవవృక్షం నుండి అయితే దూరం అయిపోయాడో ఆ జీవవృక్షాన్ని సమీపించడానికి గాను కెరూబులు పనిచేయటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఈనాడు కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పొందుకోవటానికి గాను కెరూబులు ప్రపంచవ్యాప్తంగా ఆ కెరూబులు పనిచేయటం, అభిషేకం పనిచేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. మనం తిరిగి ఆ జీవవృక్షం యొద్దకు మనం నడిపించబడతా ఉండినాం.
హల్లెలూయా. లోదర్ కాలంలో సమీపించిన దానికంటే, వెస్లీ కాలంలో సమీపించిన దానికంటే, పెంతుకొస్తు కాలంలో సమీపించిన దానికంటే ఇప్పుడు ఈ ముగింపు కాలంలో మరి ఎక్కువగా మరి జీవవృక్షానికి మనం సమీపంగా మనం చేరుకోవలసిన వారమై ఉన్నాం. కోల్పోయిన ఆ సహవాసాన్ని తిరిగి మనం పొందుకోవటానికి గాను ఆ కెరూబులు మనల్ని ప్రేరేపించడం మనం చూడగలుగుతూ ఉండినాము. గమనించండి, ఈనాడు మనం ఏ కాలంలో మనం జీవిస్తూ ఉన్నాము? మనం ఎడ్ల బండి కాలంలో మనం జీవించడం లేదు. మనం మోటార్ సైకిల్ కాలంలో మనం జీవించడం లేదు. మనం ఏరోప్లేన్ కాలంలో మనం జీవించడం లేదు. కానీ ఈనాడు మనం వ్యోమగాముల కాలంలో మనం జీవిస్తూ ఉన్నాము. హల్లెలూయా. మనం ఇక పొట్టు కాలంలో జీవించడం లేదు, కాండము సంబంధించిన కాలంలో మనం జీవించడం లేదు, మొలక మొలిచే కాలంలో మనం జీవించడం లేదు. కానీ ఇది మరి ఏ విత్తనం అయితే భూమిలో నాటబడి ఉన్నదో తిరిగి అదే విత్తనం మరి కనిపించే కాలంలో, అదే విత్తనం పరిపక్వత చెందే కాలంలో మనం జీవిస్తూ ఉండినాం. పరిపూర్ణతలోనికి వచ్చే కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. మరి పుత్ర స్వీకారానికి సంబంధించిన కాలంలో మనం జీవించుచున్న వారముగా ఉండినాం. మనం ఏ కాలంలో జీవిస్తున్నామో ఆ కాలాన్ని మనం గుర్తించగలిగినట్లయితే, ఆ కాలానికి సంబంధించిన వాగ్దానములు ఏమై ఉన్నాయో మనం గుర్తించగలుగుతాము. ఆ వాగ్దానాలు ఏమై ఉన్నాయో మనం గుర్తించగలిగితే ఆ వాగ్దానాలు నెరవేర్చబడటం కోసం మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించు వారముగా ఉంటాము. వాక్యముతో నిలిచి ఉండే వారముగా ఉంటాము. వాక్యముతో నిలిచి ఉండినప్పుడు వాక్యము దగ్గరికే పరిశుద్ధాత్ముడు దిగివచ్చువాడై ఉన్నాడు. వాక్యం దగ్గర మనం నిలిచి ఉండినప్పుడు పరిశుద్ధాత్ముడు మనం పరిశుద్ధతను పొందుకొనున్నట్లు ఆయన నడిపించువాడై ఉన్నాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్ముడు మరి ఆ వాక్యము దగ్గర నిలిచి ఉండిన మనకు ప్రత్యక్షతనిచ్చువాడై ఉన్నాడు. ప్రత్యక్షత పొందుకున్నప్పుడు ఒక నూతన గ్రహింపును మనం కలిగి ఉండేవారముగా ఉంటాము. అప్పుడు దేవుడు మన యొద్ద నుండి ఏమి ఆశించుచున్నాడో మనం గుర్తించగలుగుతాం. ఆ ప్రత్యక్షత పొందుకునేటప్పుడు, నూతన గ్రహింపు పొందుకునేటప్పుడు దేవుడు మన దగ్గర నుండి ఏమి ఆశిస్తూ ఉన్నాడో మనం చూడగలిగే వారముగా ఉంటాం. దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడో మనం గుర్తించినప్పుడు దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది దేవునికి ఇవ్వటానికి గాను మనం పట్టుదల కలిగి ఉండే వారముగా ఉంటాం. ఎప్పుడైతే మనం దేవుడు మన దగ్గర నుండి ఏమి ఆశిస్తున్నాడో గుర్తించినప్పుడు దేవుడు ఆశించేది మనం ఇవ్వటానికి గాను ఒక పట్టుదల కలిగి ఉంటాం. దేవుడు మన దగ్గర నుండి ఏమి ఆశిస్తున్నాడో మనం గుర్తించగలిగినప్పుడు సాతానుడు మనం దేవునికి ఇచ్చే క్రమంలో సాతానుడు ఎటువంటి అడ్డంకులు పెట్టుచున్నాడో కూడా మనం గుర్తించగలుగుతాం. ఉదాహరణకి దేవుడు మనల్ని ఈ ద్వారము గుండా వెళ్ళాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అని అనుకోండి. ఆ ద్వారం గుండా వెళ్ళుచున్నప్పుడు సాతానుడు ఎటువంటి అడ్డంకులు కలుగజేస్తున్నాడో కూడా మనం గుర్తించగలిగే వారముగా ఉంటాము. దేవుడు నన్ను ఆ ద్వారము గుండా వెళ్ళాలని కోరుకుంటుండగా నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఎంతోమంది నిందలు వేస్తూ ఉన్నారు. ఎంతో మరి కష్టం వచ్చుతున్నది, ఎంతో కరువు వచ్చుతున్నది, ఖడ్గం వచ్చుతున్నది, నింద వచ్చుతున్నది, ఆ ఉపద్రవాలు వస్తూ ఉన్నాయి. అయినా కానీ దేవుడు ఆశించేదాన్ని దేవుడికి ఇవ్వటానికి గాను మనం ఆ మార్గం వైపే మనం ప్రయాణం చేసేవారముగా ఉంటాము. కనుక దేవుడు మన యొద్ద నుండి ఏమి ఆశించుచున్నాడో మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఎప్పుడు గుర్తించగలుగుతాము? మరి దేవుడు మనకి ప్రత్యక్షత ఇచ్చినప్పుడు, దేవుడు ఒక గ్రహింపును మనకి ఇచ్చినప్పుడు మనం దేవుడు మన జీవితం ద్వారా ఏం ఆశిస్తున్నాడో మనం గుర్తించగలుగుతాము. కనుక గమనించండి, మన దేవుడు ఆయన రెండో స్వారీలో మరొకసారి మన మధ్యకు దిగి వచ్చాడు. రెండో స్వారీలో మన మధ్యకు దిగి వచ్చి ఆయన ఈ సంగతులన్నీ ఆయన బోధిస్తూ ఉండినాడు. మనకి ప్రత్యక్షత ఇస్తూ ఉన్నాడు, మనకు ఒక గ్రహింపునిస్తూ ఉన్నాడు. నేను మరలా రెండో స్వారీలో తిరిగి వస్తాను అని దేవుడు వాగ్దానం చేయకపోతే
ఆ రెండో స్వారీ గురించి మనం మాట్లాడుకునేవారము కాదు. ఏ దేవుడైతే పరిశుద్ధాత్ముడిగా దిగివచ్చి ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్ముడిగా దిగివస్తానని పాత నిబంధనలో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము ఆదిమ సంఘము వారి పెంతుకొస్తు దినాన ఏక మనస్సుతో ఏక హృదయంతో వారు ప్రార్థన చేయుచుంటుండగా మేడగది మీద పరిశుద్ధాత్ముడిగా దిగి వచ్చాడు. అది వారికి రెండో స్వారీ అయి ఉన్నది. ఇప్పుడు ఏ దేవుడైతే 7 సంఘకాలాల్లో పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడో అదే దేవుడు ప్రకటన 10లో నేను బలిష్ఠుడైన దూతగా దిగి వస్తాను, తెరవబడిన పుస్తకంతో నా చేతిలో తెరవబడిన పుస్తకాన్ని నా చేతిలో కలిగి ఉండి నేను రెండో స్వారీలో దిగి వస్తాను అని వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడుగా, ఆ వాగ్దానాన్ని మనం ఈనాడు గుర్తించగలుగుతున్నాము. ఆ వాగ్దానాన్ని ఈ కాలపు వర్తమానికుడు పట్టుకొని, ఇదిగో దేవుడు ఈ రీతిగా వాగ్దానం చేశాడు, ఆయన రెండో స్వారీలో ఆయన దిగి వచ్చున్నాడు, బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు, తెరవబడిన పుస్తకంతో దిగి వచ్చాడు, ఆ తెరవబడిన పుస్తకంలో ఉండిన సంగతులను మనకి బోధించుచున్నాడని చెప్తా ఉంటాం, మనం చూడగలుగుతూ ఉండినా. ప్రవక్త అయిన వర్తమానాల్లో వ్యాపారస్తుని, ఒక గొప్ప వ్యాపారస్తుని కుమారుని గురించి ఒక కథ చెప్తూ ఉండేవాడు. అనేక వర్తమానాలు ఒక గొప్ప వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన కలిగిన వ్యాపారం ఏమిటి అంటే ప్రపంచ దేశాలకు మీట్ సప్లై చేసే వ్యాపారం అంట, మాంసం సప్లై చేసే వ్యాపారం. ప్రపంచ దేశాలకు మరి అమెరికా దేశం నుండి మాంసం సప్లై చేసే వ్యాపారం. అనేక ప్రాంతాల్లో మరి ఆ వ్యాపారస్తుడికి ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ వ్యాపారస్తుడికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు కనుక అప్పుడప్పుడు తన కుమారుని కూడా మరి వివిధ ప్రాంతాల్లో ఉండిన ఫ్యాక్టరీలకు తనిఖీల కోసం పంపిస్తూ ఉంటాడు. కనుక కుమారుడు చికాగో అనే ప్రాంతానికి తనిఖీ కోసం వెళ్ళవలసిన ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పొందుకున్నాడు తండ్రి దగ్గర నుండి. కనుక కుమారుడు వెళ్ళటానికి మునుపు ఆ సమాచారాన్ని ఆ చికాగో ప్రాంతంలో ఉండిన ఫ్యాక్టరీకి తెలియజేస్తాడు. నేను పలానా మరి తారీఖున వస్తూ ఉన్నాను, పలానా తారీఖున వచ్చి తనిఖీ చేస్తాను. అయితే తనిఖీ అయిపోయిన తర్వాత యథావిధిగా మరి ఫ్యాక్టరీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరితో ఒక మంచి సమయాన్ని గడపటానికి గాను ఒక చిన్న విందు ఏర్పాటు చేయండి. ఆ రోజు సాయంత్రం మరి మీ కుటుంబ సభ్యులతో అందరూ రండి, మంచిగా పార్టీలో మనం ఆనందిద్దాము అని కూడా చెప్తాడు. కనుక ఈ సంగతి అంతా ఆ యొక్క ఫ్యాక్టరీలో ఉండిన ఎంప్లాయీస్ అందరికీ తెలియజేయబడుతుంది. మరి ఆ ఎంప్లాయీస్లో మరి ఎవరికైతే మరి యవనస్తులైన ఆడపిల్లలు ఉన్నారో మా యజమానుడి కుమారుడు వస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు వారంతా ఎంతో అందంగా రెడీ అయిపోయి మరి ఆ పార్టీ కోసం సిద్ధపడతారు. ఎందుకంటే మరి వచ్చే వ్యక్తి యజమానుడి కుమారుడై ఉన్నాడు, కోట్లాస్తికి వారసుడై అయి ఉన్నాడు, ఒకగానొక వారసుడై ఉన్నాడు. కనుక మరి ఆ యజమానుని కుమారుని ఏదో విధంగా మరి ఇంప్రెస్ చేయాలని వారు ఎంతగా చక్కగా అందంగా అలంకరించి మరి ఆ పార్టీకి సిద్ధపడిన వారుగా ఉన్నారు. ఆ సమయం రానే వచ్చింది, పార్టీ జరిగే సమయం రానే వచ్చింది. మరి ఆ యొక్క కుమారుడు వచ్చాడు, అందరితో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆడపిల్లలంతా ఏదో విధంగా ఈ కుమారుని ఇంప్రెస్ చేయాలని వారి మాటలు మరి సరసయుక్తమైన మాటలు మాట్లాడుతూ ఉండి ఉన్నారు. వారి యొక్క ఇంటెన్షన్స్ అన్నీ ఈ కుమారుడు గుర్తిస్తానే ఉన్నాడు. వీళ్ళంతా మరి నా ఆస్తిని బట్టి ఈ రీతిగా మరి మాట్లాడుతూ ఉన్నారు అని వారందరి ఇంటెన్షన్స్ గుర్తిస్తూ ఉన్నాడు. అయితే వారందరి మధ్యన ఒక యవనస్తురాలు ఉన్నది. అయితే ఆ యవనస్తురాలు యొక్క తల్లిదండ్రులు చనిపోయారు. అయితే వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఆమె ఉంటా ఉన్నది. ఆ బాబాయ్ ఈ యొక్క ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాడు. అయితే అందరి యవనస్తురాల్లాగా ఈమె యజమానుడి కుమారుని ఇంప్రెస్ చేయడానికి ఈమె రాలేదు. అయితే ఆ పార్టీలో సహాయం చేయడానికి ఆమె వచ్చింది. అందరు మాటలేమో ఎలాగైనా ఈ యొక్క ఆస్తికి వారసుడైన ఈ యొక్క యవనస్తుడిని ఇంప్రెస్ చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈమె ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె ఏ పని నిమిత్తమైతే వచ్చిందో ఆ పనిలో నిమగ్నమైపోయింది. ఆ పని నిమిత్తం ఎంతో యథార్థవంతంగా ఆమె పని చేస్తూ ఉన్నది.
ఎంతో కష్టపడే స్వభావాన్ని కలిగి ఉన్నది. ఆమెతో మాట్లాడినప్పుడు మరి ఆమె అడిగిన దానికి ప్రశ్న ఇచ్చి మరలా ఆ పనిలో నిమగ్నమైపోతూ ఉన్నది. అది ఈ యవనస్తుడిని ఆకర్షించడం, ఆ గుణము ఈ యవనస్తుడిని ఆకర్షించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఎటువంటి ఉపమానం చెప్పాడంటే, విత్తనాలు నాటబడుట గురించి ఉపమానం చెప్పాడు. మరి ఆ యొక్క పరలోక రాజ్యమును గురించి, మరి విత్తనాలు నాటబడటం గురించి ఉపమానం చెప్పాడు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఆ కాలం ఏ కాలం అయి ఉన్నది? విత్తనాలు నాటబడే కాలం. కాబట్టి ఆ కాలానికి సంబంధించిన ఉపమానాలు చెప్పాడు. ఇప్పుడు అదే దేవుడు ముగింపు కాలంలో రెండో స్వారీలో వచ్చి ఉన్నాడు. రెండో స్వారీలో వచ్చినప్పుడు విత్తనాలు నాటబడటం గురించి ఆయన మాట్లాడటం లేదు. ఆయన యవనస్తుడైన ధనికుడి యొక్క కుమారుడు గురించి, ఆ గుణలక్షణం కలిగిన యవనస్తురాలు గురించి ప్రవక్తను మరుగు చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. వివాహానికి సంబంధించిన ఉపమానం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే ఈనాడు మనం జీవించుచున్న కాలం విత్తనాలకు సంబంధించిన కాలం కాదు, విత్తనాలు నాటబడే కాలం కాదు, మొలకలు మొలిచే కాలం కాదు, కాండము బలపరచబడే కాలం కాదు, పొట్టు వచ్చే కాలం కాదు, పూత పూయబడే కాలం కాదు, కానీ అసలైన గింజ పరిపక్వత చెందే కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. వివాహ కాలంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. అందుకే ప్రవక్తను మరుగు చేసుకొని దేవుడు దేని గురించి ఎటువంటి మరి ఆ యొక్క మరి ఆ ప్రవచనాలు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎటువంటి ఆ యొక్క ఉపమానాలు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. వివాహానికి సంబంధించిన ఉపమానాలు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ ముగింపు కాలంలో గమనించండి, ఆయన ఏం కోరుకుంటా ఉన్నాడు? మన దేవుడు మన దగ్గర నుండి ఏమి కోరుకుంటా ఉంటున్నాడు? పూర్తిగా వాక్యం పట్ల విధేయతను కోరుకుంటా ఉంటున్నాడు. అక్కడ ఎంతోమంది యవనస్తులను ఆ ధనికుడు చూశాడు. అయితే వారిలో లేని గుణలక్షణము మరి ఆ పని చేసే ఆ యవనస్తురాలి దగ్గర ఈ ధనికుడు చూస్తూ ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రవక్త చాలా చక్కగా వివరిస్తూ ఉండినాడు. మిగిలిన యవనస్తులంతా వారు డినామినేట్ సంస్థలకు పోలిన వారై ఉన్నారు. కానీ అక్కడ బాధ్యతతో పనిచేసే ఆ యవనస్తురాలు మాత్రము ఆమె వధువును ప్రతిబింబిస్తూ ఉన్నది. వారికి ఆ యవనస్తురాలికి మధ్యన వ్యత్యాసం ఏమిటంటే, ఒక ప్రత్యేకమైన గుణలక్షణం కలిగి ఉండుటే వ్యత్యాసమై ఉన్నది. మిగిలిన యవనస్తురాలు కూడా వాళ్ళు అందమైన వారే, చక్కని వారే, రూపవతులే. అయితే వ్యత్యాసము ఎక్కడ అంటే, ఈమె ఒక ప్రత్యేకమైన గుణాన్ని ఆమె కలిగి ఉన్నది, క్యారెక్టర్ని కలిగి ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈనాడు ప్రపంచంలో అనేక సంస్థలు ఉన్నాయి, అనేక శాఖలు ఉన్నాయి. మేమే వధువు, మేమే నిజమైన వధువు, మేమే నిజమైన వధువు, మేమే నిజమైన వధువు అని వారు చెప్పుచున్న వారిగా ఉండినారు. అయితే దేవుడు తన యొక్క వధువులో నుండి ఏం ఆశిస్తూ ఉన్నాడు? ఒక ప్రత్యేకమైన గుణలక్షణాన్ని ఆశిస్తూ ఉండినాడు. ఆ గుణలక్షణం ఏంటి? తన వాక్యానికి పూర్తిగా విధేయత కలిగి ఉండే గుణలక్షణాన్ని ఆయన ఆశించుచున్నాడు. వారి జీవితంలో ఇక వాక్యానికే మొదటి స్థానము, వారి జీవితంలో దేవునికే మొదటి స్థానం మరి ఇవ్వవలసిన అవసరత ఉన్నది. వాక్యాన్ని గైకొనుట తప్ప దేవునికి మొదటి స్థానం ఇచ్చే మార్గం వేరొకటి లేదు. దేవునికి మొదటి స్థానం ఇచ్చుట అంటే నీకు ఏ వాక్యమైతే ఇవ్వబడి ఉన్నదో ఆ వాక్యాన్ని నీవు గైకొనుటే, ఆ వాక్యాన్ని నెరవేర్చుటే అయి ఉన్నది. ఈనాడు ఆయన నిత్య జీవం ఇవ్వటానికి మన దగ్గరికి రావటం లేదు. జగత్ పునాది వేయబడటానికి మునిపే ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయో వారు నిత్య జీవం పొందుకోవటానికి వారు నిర్ణయించబడ్డారు. ఈనాడు రక్షణ పొందుకోవటానికి, రక్షణ ఇవ్వటానికి దేవుడు దిగి రాలేదు.
ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయో వారు రక్షణ కోసం నిర్ణయించబడ్డారు. అయితే ఆయన దేనికోసం వస్తూ ఉండినాడు? వారికి ఈ కాలపు వర్తమానాన్ని బయలుపరిచి ఆయన మన యొద్ద నుండి ఏమి ఆశించుచున్నాడో ఆ గ్రహింపునివ్వటానికి గాను ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆ గ్రహింపుని ఇచ్చినప్పుడు మనం ఆ పూర్తి విధేయతలోనికి రావటానికి గాను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనలో మనం పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి, శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి. మరి ఆ శ్రమలు ఎదురవుతూ ఉన్నప్పుడు మనం సరిచేయబడతా ఉన్నాం, మనం క్రమపరచబడతా ఉన్నాం, మనలో క్రమేపీ మార్పు వస్తూ ఉన్నది. మనలో మరి దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇచ్చి ఆ గుణలక్షణం చెక్కబడటం మనం చూడగలుగుతూ ఉన్నాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం లోక విషయమై అన్ని కార్యముల విషయమై మనం పూర్తిగా మరణించం. ఈ కార్యం దేవునికి అడ్డం ఏముంటుందిలే అని అనుకుంటూ ఉంటాము. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ కార్యము నీవు ఏ కార్యమైతే విడిచిపెట్టలేదో ఆ కార్యము ఏ విధంగా దేవుణ్ణి చేరుకునే ఆ యొక్క మార్గంలో ఏ విధంగా అడ్డంకిగా మారుతుందో ఆ పరిస్థితిని దేవుడు తీసుకువస్తాడు. ఆ పరిస్థితిని తీసుకువచ్చినప్పుడు ప్రభువా ఇది నీ మార్గాలను నిన్ను చేరుకునే మార్గంలో నాకు అడ్డంకిగా ఉన్నది తండ్రి, ఈ కార్యాన్ని నా జీవితంలో తీసివేయి ప్రభు అని మనమే ప్రార్థన చేయనట్లు దేవుడు ఒక పరిస్థితిని తీసుకొచ్చు వాడై ఉన్నాడు. ప్రభువా ఈ కార్యము నీకంటే ముఖ్యము కాదు ప్రభువా, ఈ కార్యము నీకంటే నాకు ఉన్నతమైనది కాదు ప్రభువా, మొదటి స్థానం నీకే ప్రభువా, మొదటి స్థానం నీ వాక్యానికే ప్రభువా, ఈ కార్యాన్ని నా జీవితంలో నుండి తీసివేయి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. దేవునికి తెలుసు మనం పూర్తి విధేయతలోనికి రావటానికి ఆయన మనతో వచ్చి మరి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆయనలో భాగమైన వారమై ఉన్నాము. ఆయన ఏ స్వభావం కలిగి ఉన్నాడో మనం కూడా అదే స్వభావాన్ని కలిగి ఉండిన వారముగా ఉండినాము. ఆయన ఒక బెత్తం పట్టుకొని నాకు పూర్తి విధేయత నువ్వు చూపిస్తావా, నా వాక్యానికి నీ జీవితంలో మొదటి స్థానం చూపిస్తావా లేదా, నాకు మొదటి స్థానం ఇస్తావా లేదా అని ఒక బెత్తం పట్టుకొని కొట్టాల్సిన అవసరం లేదు. మనం ఆయనలో నుండి వచ్చిన వారమై ఉన్నాము. ఆయన ఏ స్వభావాన్ని అయితే కలిగి ఉన్నాడో అదే స్వభావాన్ని మనం వ్యక్తపరచు వారమై ఉన్నాం. అయితే మనం పట్టుకున్న కార్యం ఏ విధంగా ఆయన మార్గానికి అడ్డంకిగా ఉన్నదో చూపించాల్సిన అవసరత ఉన్నది కాబట్టి ఆయన తీసుకొస్తూ ఉంటున్నాడు. ఆ పరీక్ష తీసుకొస్తూ ఉన్నాడు, ఆ శోధన తీసుకువస్తూ ఉన్నాడు. మనల్ని ద్వేషించి పరీక్షలు తీసుకురావట్లేదు, మనల్ని ద్వేషించి శ్రమలను తీసుకురావటం లేదు, కానీ మనల్ని సరి చేయడానికి ఆ పరీక్షలు వస్తూ ఉన్నాయి, మనల్ని సరి చేయడానికి ఆ శోధనలు వస్తూ ఉంటున్నాయి. మన గుణలక్షణము చెక్కబడటానికి ఆ శోధనలు వస్తూ ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గమనించండి. ఆయన పరిచర్యలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు ఆయన జరిగించాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు. ఆయన ఎదుట ఏ రోగము కూడా నిలవలేకపోయింది. జ్వరము ఆ క్షణంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి, గుడ్డివారు చూపు పొందుకున్న పరిస్థితి, మోగవారు మాట్లాడిన పరిస్థితి, చెవిటివారు తిరిగి వినగలిగిన పరిస్థితి, కృండివారు తిరిగి నడవగలిగిన పరిస్థితి, మరణించిన వారు సైతము వారు లేవనెత్తబడ్డారు. దురాత్మల ద్వారా, చీకటి శక్తుల ద్వారా బంధించబడిన వారు విడుదల పొందుకున్న పరిస్థితి. ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు. అయితే ఇవన్నీ చేసిన తర్వాత ఆయన భౌతికంగా మరణించవలసిన ఒక సమయం కూడా వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు వారు భౌతికంగా మరణించవలసిన ఒక సమయం వచ్చింది. భౌతికంగా మరణించే ఆ సమయానికి ఆయనతో పాటు శిష్యులు ఉన్నా లేకపోయినా కానీ ఆయన మరణించాలి. పాపుల చేతికి అప్పగించబడవలసిన ఒక సమయం వచ్చింది. ఎవరు ఉన్నా లేకపోయినా కానీ పాపుల చేతికి యేసుక్రీస్తు వారు అప్పగించబడాలి. ఆయన మరణించవలసిన ఒక సమయం వచ్చింది. ఆయన మరణించవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన మరణించిన వాడిగా ఉండినాడు. ఆ కలువరి శిలువలో ఆయన మరణించాడు.
అటు ప్రక్కన ఇటు ప్రక్కన ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. అయితే సిలువ వేయబడిన తరువాత అక్కడ ఒక గొప్ప భూకంపం, భూమి కంపించి ఉన్నది. అయితే ఆ దొంగలు పారిపోకోకుండా సైనిక భటులు వచ్చి ఏం చేశారు, వీరు పారిపోకోకుండా వారి కాళ్ళ ఎముకలను వెరగొట్టడం మనం చూడగలుగుతూ ఉండినాం. అటు దొంగది ఇటు దొంగది కాళ్ళ ఎముకలు వెరగొట్టబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే యేసుక్రీస్తు వారు అప్పటికే ఆ కలువరి శిలువలో మరణించాడు కాబట్టి ఏ ఎముక వెరగొట్టబడలేదు. ఏ ఎముక వెరగొట్టబడదని కూడా వాక్యంలో ప్రవచించబడి ఉన్నది ముందుగానే. మనం ఆ ప్రవచనం కీర్తన 34వ కీర్తన 20వ వచనంలో మనం చూడవచ్చు. ఆ 34వ కీర్తనలో 20వ వచనంలో ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటి అయినను విరిగిపోదు అనే ప్రవచనం ఆయన గురించి ప్రవచించబడి ఉన్నది. కనుక ఆ సైనిక భటుడు రావటానికి మునిపే ఆ మాట 34 కీర్తన 20వ వచనంలో ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు. ఆ సైనిక భటుడు రావటానికి మునిపే అక్కడ క్రీస్తు తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించడాన్ని బట్టి అక్కడ ముందుగానే మరణించాడని అక్కడ ఆ సైనిక భటుడు గుర్తించి ఏ ఎముక విరగొట్టబడకుండా కాపాడబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ దొంగలు మాత్రము ఇంకా వారు జీవించిన వారిగానే ఉన్నారు. కనుక ఆ భూమి కంపించినప్పుడు వారు ఎటు పారిపోకుండా వారి ఎముకలు విరగొట్టబడడం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక దేవుడు మరణించే అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి మహత్కార్యాలు చేసిన దేవుడు మరణించవలసిన ఒక సమయం సంభవించినట్లు ఈ లోకం విషయమై మనం మరణించవలసిన సమయం వచ్చి ఉన్నది. మనం ఎటువంటి సమయానికి మనం చేరుకొని ఉన్నాము. ఇక నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించే సమయంలో మనం లేము. లోకంతో సహవాసం ఇంకా కలిగి ఉండే సమయంలో మనం లేము. 2 పడవల మీద కాలు వేసే సమయంలో మనం లేము. 2 చేతులతో అటు వాక్యాన్ని ఇటు లోకాన్ని పట్టుకునే సమయంలో లేము. మనం లోక విషయమే పూర్తిగా మరణించవలసిన సమయానికి మనం చేరుకొనిన వారముగా ఉండినాము. ఎందుకంటే ఇది మన దేహం రూపాంతరపరచబడే సమయం అయ్యున్నది, పరిపూర్ణతకు చేరే సమయం అయ్యున్నది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని రాయబడి ఉన్నది. ఆ ప్రవచనం నెరవేర్చబడే కాలంలో మనం జీవిస్తూ ఉండినాం. మీ దేవుడు మీ పరలోకపు తండ్రి ఏ విధంగా పరిపూర్ణుడో అదే పరిపూర్ణులుగా మీరు ఉంటారు అని ప్రవచించబడి ఉంటుండగా ఆ ప్రవచనం నెరవేర్చబడే సమయానికి మనం వచ్చి ఉంటుండగా మనం ఈ లోక విషయమై పూర్తిగా మరణించినప్పుడు ఆ పరిపూర్ణతలోనికి మనం నడిపించబడే వారముగా ఉంటాము. ఈ వాక్యము ఏ వాక్యమైతే మనకి ఇవ్వబడిందో అది పూర్తిగా మన అంతరంగంలోనికి ప్రవేశించే సమయానికి మనం చేరుకొని ఉన్నాము. శరీరం వరకు శరీరాన్ని తాకితే సరిపోదు. ఈ వాక్యము శరీరాన్ని తాకటం అంటే ప్రతి ఒక్కరు చెప్తారు, అయ్యా నేను చిన్నప్పుడు అనేక మంది చెప్పగలుగుతారు. ఈ వాక్యం శరీరంలో నెరవేర్చబడిన వారు అనేక మంది ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి పరిశుద్ధిగానే ఉన్నాను, నేను చిన్నప్పటి నుంచి సిగరెట్ తాగలేదు, చిన్నప్పటి నుంచి మందు తాగలేదు, చిన్నప్పటి నుంచి వ్యభిచారం చేయలేదు, చిన్నప్పటి నుంచి ఎవరిని నరహత్య చేయలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు, నా శరీరంలో నేను పరిశుద్ధునిగానే ఉన్నాను అని చెప్పుకోగలుగుతారు అనేక మంది. అయితే వాక్యము శరీరం దాకా వెళ్ళి శరీరం దగ్గర పరీక్షిస్తే సరిపోదు. శరీరం దగ్గర పరీక్షిస్తే వాక్యము శరీరం పరీక్షించినప్పుడు పాస్ అవ్వచ్చు. కానీ ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఆత్మ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆత్మ దగ్గర ఈర్ష్యలు కనిపిస్తాయి, అసూయలు కనిపిస్తాయి, ద్వేషాలు కనిపిస్తాయి, పగలు కనిపిస్తాయి. దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించడం కనిపిస్తుంది, దేవుని కంటే అధికారాన్ని ఎక్కువగా ప్రేమించడం కనిపిస్తుంది. ఆ ధనికుడైన యవ్వనస్తుడు అక్కడే పడిపోయిన వాడిగా ఉండినాడు. శరీరంలో పరిశుద్ధులుగా ఉన్నాడు, శరీరంలో ఎటువంటి పాపం చేయని వాడిగా ఉండినాడు.
శరీరాన్ని దాటుకొని యేసుక్రీస్తు వారు ఏం చేశారు? కొంచెం ఆత్మలోనికి ప్రవేశించాడు. ఆత్మలోనికి ప్రవేశించి, నువ్వు దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు కనుక నీకుండిన ఆస్తిని పేదలకి అమ్మివేసి పేదలకి ఇచ్చేయి, నన్ను వెంబడించు, నీకు నిత్య జీవం కలుగుతుంది అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి మరి నిత్య జీవం పొందుకోవటానికంటే ఇక్కడ ధనాన్ని ఎక్కువ ప్రేమించుచున్నవాడిగా ఉన్నాడు కాబట్టి ఆ ఆస్తిని అమ్మి పేదలకు ఇవ్వలేని వాడిగా ఉన్నాడు. నిత్య జీవం కంటే ఈ ధనాన్ని ఎక్కువ గట్టిగా పట్టుకొని వాడిగా ఉండినాడు. నిత్య జీవం కంటే మరి దేవుని రాజ్యము కంటే, పరలోక రాజ్యము కంటే ఈ లోకంలో దొరికే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి విడిచిపెట్టలేని వాడిగా ఉండినాడు. వాక్యము త్రాసులో, శరీరం దగ్గర త్రాసులో తూయబట్టం కాదు, శరీరం దాటుకొని ఆత్మ దగ్గర వాక్యము త్రాసులో తూయబడాలి. ఆత్మ ఒకవైపు, వాక్యం వైపు అక్కడ తూయబడాలి. అది కూడా దాటుకొని అంతరంగంలోనికి ప్రవేశించవలసిన అవసరం ఉన్నది. అటువంటి అంతరంగంలోనికి ప్రవేశించవలసిన సమయంలో మనం జీవిస్తూ ఉండినాం. అందుకే ఈ వాక్యము శరీరం కోసం ఇవ్వబడటం లేదు, ఆత్మ కోసం ఇవ్వబడలేదు. ఇది అంతరంగానికి సంబంధించిన వాక్యమై ఉన్నది. ఎప్పుడైతే ఈ వాక్యము అంతరంగంలోనికి ప్రవేశించిందో, ఈ వాక్యము మన ఆలోచనలను కడుగుతుంది, మన తలంపులను కడుగుతుంది, మన ఉద్దేశాలను కడుగుతుంది, మనం దేన్ని ప్రేమిస్తున్నామో కడుగుతుంది, మన ఊహలను కడుగుతుంది, హల్లెలూయా, మన జ్ఞాపకాలను కడుగుతుంది. ప్రతి మన యొక్క ఆ ఆత్మకు సంబంధించిన జ్ఞానేంద్రియాలను, దేహానికి సంబంధించిన జ్ఞానేంద్రియాలను, అంతరంగానికి సంబంధించిన జ్ఞానేంద్రియాలను ప్రక్షాళన చేయగలిగేదిగా ఉంటుంది. కనుక ఈ వాక్యము అంతరంగంలో ప్రవేశించవలసిన అవసరత ఉన్నది. గమనించండి, యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినప్పుడు సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు కూడా వారు శరీరపరంగా వారు పరిశుద్ధులే. చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రాన్ని ధ్యానించే, ఆ ధర్మశాస్త్రాన్ని నేర్చుకునే, ఆ ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసే పనిలోనే ఉన్నారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు వారు చిన్నప్పటి నుంచి ఏ దొంగతనం చేయలేదు, చిన్నప్పటి నుండి వారు ఏ వ్యభిచారం చేయలేదు, చిన్నప్పటి నుండి వారు ద్రాక్షారసం తాగకుండా నాజీరుకరమైన జీవితాన్ని వారు జీవించిన వారిగా ఉన్నారు. అయినా కానీ వారిని చూసి బాప్తీసం ఇచ్చి యోహాను వారిని చూసి ఏమన్నాడు? సర్పసంతానమా అన్నాడు. ఎందుకు సర్పసంతానం అన్నాడు? వారిలో శరీరపరంగా చూసినప్పుడు ఏ పాపము లేదు, కానీ వారు వాక్యానికంటే వారి హోదాను ఎక్కువగా ప్రేమించిన వారిగా ఉన్నారు. వాక్యము కంటే మరి వారి హోదాను బట్టి వచ్చే పలుకుబడిని వారు ప్రేమించిన వారిగా ఉన్నారు. వాక్యానికంటే ఆ భౌతికమైన ఆ కార్యాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉన్నారు. వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వాక్యానికి లోబడని వారిగా ఉన్నారు. భౌతికంగా వారు ఎటువంటి పాపం చేయలేరు. వాడు కనుక మనం ఈనాడు వాక్యము అంతరంగానికి చేరవలసిన కాలంలో మనం జీవిస్తూ ఉండినాము. ఈనాడు దేవుడు తన వధువులో ఆయన దిగి వచ్చిన వాడిగా ఉండినాడు. ఎప్పుడైతే వాక్యము అంతరంగంలో చేరుతా ఉన్నదో, వధువు సంఘము ఒక సహజాతీతమైన సంఘముగా మార్చబడుతుందని ప్రవక్త ముందుగానే ప్రవచించి ఉన్నాడు. వధువు సంఘము ఒక సహజాతీతమైన సంఘముగా, సహజాతీతమైన జనాంగముగా వారు మార్చబడతారని ప్రవక్త 1962 సంవత్సరంలోనే ఆయన ప్రవచించిన వాడిగా ఉండినాడు. సహజాతీతమైన సంఘంగా మార్చబడటానికి గాను దేవుడు ఆయనే స్వయంగా బలిష్ఠుడైన దూతగా ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆ 7 ముద్రల చేత ముద్రించబడిన గ్రంథాన్ని ఆయన విప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. దాంట్లో దాచి ఉంచబడిన 7 సంఘకాలాలుగా దాచి ఉంచబడిన మర్మాలను మరి ఒక చిన్న గుంపుకి బయలుపరిచిన వాడిగా ఉండినాడు.
ఆ యొక్క వాక్యమే వారిని సహజాతీతమైన సంఘముగా మారుస్తూ ఉన్నది. ఆ వాక్యమే వారిని సహజాతీతమైన జనాంగముగా మారుస్తూ ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు మనం ముగింపు కాలానికి వచ్చేసాము. అంజీల కోసం ఎక్కువ సమయం లేదు. మనం ముగింపు కాలానికి వచ్చేసాము. ఇప్పటికీ అంజూరపు చెట్టు తిరిగి చిగురించడం మనం చూస్తూ ఉన్నాము. 1948 సంవత్సరంలో ఇజ్రాయేలీలు వారి స్వదేశానికి రావటం మొదలు పెట్టేశారు. క్రమేపీ ప్రపంచ దేశాల నుండి ఇజ్రాయేలీలు వారి స్వదేశానికి రావటం మనం చూస్తూ ఉండినాము. ఆల్మోస్ట్ అంతా మరి రావటం మనం చూస్తూ ఉండినాము. ఇప్పటికే ఈ ప్రపంచం అంతా సొదొమ గుమ్మర దినాలలో, సొదొమ గుమ్మర పట్టణం ఉండిన దినాలలో ఆ రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అదే పరిస్థితులు ఇప్పుడు మరలా ఈ భూమి మీద ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రకృతికి విరుద్ధమైన కార్యములు చేసే పరిస్థితులు ఉన్నాయి. స్త్రీల వివాహం, పురుషుల వివాహం, స్త్రీలు అవయవాలు మార్చుకొని పురుషుడిగా మారటం, పురుషుడు అవయవాలు మార్చుకొని స్త్రీలుగా మారటం, ఈ పరిస్థితులన్నీ ప్రకృతి విరుద్ధమైన కార్యములన్నీ జరిగించే కాలంలో మనం జీవిస్తూ ఉండినాము. ఇంకొక ప్రక్కన రష్యా బలోపేతం దినదినము బలోపేతం అవటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఈ సూచనలన్నీ మనం చూస్తూ ఉంటే ఈ ముగింపు కాలంలో మనం ఏదో జరగటానికి పరిస్థితులన్నీ సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఈ సంగతులన్నీ లోకస్తులకి వారికి తెలియదు. అంజూరపు చెట్టు తిరిగి చిగురించిందనే విషయం తెలియదు. సొదొమ గుమ్మర పరిస్థితులు తిరిగి మరలా వచ్చాయనే విషయాన్ని వారు గ్రహించని వారిగా ఉన్నారు. రష్యా తిరిగి బలోపేతమైంది, దేశము బలోపేతమైంది. ఆ విషయాలు ఏమి వారు గ్రహించని వారిగా ఉన్నారు. ఈ మర్మాలన్నీ మరి ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండినాడు. కనుక ఇప్పుడు దేవుడు తన తీర్పును క్రొమ్మరించడానికి మునుపు ప్రవక్తకి ఏమి ఆజ్ఞ ఇచ్చినాడు? 7 మార్ల పాటు నువ్వు ప్రపంచమంతా తిరిగి మరి సువార్త ప్రకటించమని 1946 సంవత్సరంలో ప్రవక్తకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ప్రవక్త ప్రపంచ దేశాలు 7 మార్లు తిరిగాడు. ప్రపంచం మొత్తం 7 మార్లు తిరిగి మరి క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏ కాలంలో మనం జీవిస్తూ ఉన్నామో మరి ఆ సంగతుల గురించి బోధించడం మనం చూడగలుగుతూ ఉండినాము. ఒక ప్రక్కన అంజూరపు చెట్టు తిరిగి చిగురించింది. ఇజ్రాయేలీలు వారి దేశానికి వచ్చారు. ఒక దేశంగా ఏర్పాటు చేశారు. మూడోసారి మందిరం కట్టడానికి గాను సమస్త పరిస్థితులన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ప్లాన్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక రోజులో నిర్మించేస్తారు. ఇంకో ప్రక్కన సొదొమ గుమ్మర పరిస్థితులు ఈనాడు భూమి మీద ఉన్నాయి. ఇంకో ప్రక్కన రష్యాను మనం చూసినట్లయితే రష్యాను ఈ ప్రపంచానికి తీర్పు తీర్చడానికి ఒక పరికరముగా దేవుడు వాడుకొననై ఉన్నాడు. మరొక్కసారి రష్యాను ఉపయోగించి ఆ అణుబాంబు ప్రయోగించడం ద్వారా ఈ ప్రపంచ దేశాలకు తీర్పు దేవుడు తీసుకురానై ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఇవన్నీ జరగటానికి మునిపే దేవుడు ఎవరినైతే ఎన్నిక చేసి ఉన్నాడో, ఎవరినైతే ముందుగా పిలిచి ఉన్నాడో వారితో మాట్లాడుతూ ఉండినాడు. ఆ యొక్క మహావేశ్యతో నువ్వు పాలు పంపులు పొందుకోవద్దు. దానికి సంభవించే తీర్పు నువ్వు పొందుకోకుండా ఉండాలి అంటే దాని యొక్క పాపంలో నువ్వు పాలు పంపులు పొందుకోవద్దు. దాన్ని విడిచిపెట్టి బయటికి రమ్మంటూ ఉండినాడు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మరి ఆయన బయటికి రమ్మని పిలవటం మనం చూడగలుగుతూ ఉండినాం. దేవుని యొక్క మహా కృపను బట్టి మనమైతే ఆ స్వరాన్ని వినగలిగిన వారముగా ఉన్నాం. ఆ యొక్క మహావేశ్య నుండి మనం వేరుపరచబడిన వారమై ఉన్నాం. దాని పాపంలో పాలుభాగస్తులు కాకోకుండా మనం బయటికి నడిపించబడిన వారముగా ఉండినాం. హల్లెలూయా. కనుక ఈ సంవత్సరాలన్నీ మనం గమనించినట్లయితే వర్తమానికుడు ప్రపంచవ్యాప్తంగా 7 మార్లు తిరిగి ఉన్నాడు. ఇక తన పరిచయం ముగించబడిన తర్వాత ప్రవక్త కొనిపోబడ్డాడు. ఇప్పుడు స్వయంగా ఏ దేవుడైతే ప్రవక్తను మరుగు చేసుకొని ఉన్నాడో, ఏ దేవుడైతే ప్రవక్తను మరుగు చేసుకొని ప్రవక్త ద్వారా
మరి హెచ్చరించిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రవక్త తీసివేయబడ్డాడు. ఇప్పుడు అదే దేవుడు సంఘము ద్వారా మరి తన వధువు ద్వారా ఈ ముగింపు కాలంలో మరొక్కసారి ప్రవచించనై ఉన్నాడు. వధువు ద్వారా ఈ లోకాన్ని హెచ్చరించనై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఆయన పరలోకములో లేడు, కానీ తన వధువులో ఆయన నివసించుచున్నవాడిగా ఉండినాడు. హల్లెలూయా. పక్షిరాజు ఎక్కడున్నది అంటే పీనుగు ఎక్కడ ఉన్నదో పక్షిరాజులు అక్కడ ఉంటాయి. దేవుడు ఎక్కడున్నాడంటే తన వధువు ఎక్కడున్నాడో అక్కడే దేవుడు ఉండివాడై ఉన్నాడు. ఆ యొక్క వధువులోనే ఉండి ఆయన పని చేయుచున్నవాడిగా ఉండినాడు. అయితే ఈ సంగతులన్నీ గమనించండి. ఈ సంగతులన్నీ వధువు గుర్తిస్తుంది. ఏ సంగతులైతే పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉన్నాడు, నువ్వు పలానా కాలంలో ఉన్నావని మరి వధువు గుర్తిస్తూ ఉన్నది. నువ్వు మరి పలానా ఋతువులో ఉన్నావని పరిశుద్ధాత్ముడు బోధించుకుంటున్నాడుగా వధువు గ్రహిస్తూ ఉన్నది. మరి ప్రపంచంలో మరి చూపించబడిన ప్రతి సూచనను ఆమె గుర్తించేదిగా ఉన్నది. కానీ ఈ లోకము ఈ సంగతులన్నీ గ్రహించలేని స్థితిలో ఉన్నది. వధువేమో రహస్యంగా కొనుక్కోబడుతుంది. కొనుక్కోబడిన తర్వాత శ్రమలు ప్రారంభమైపోతాయి. శ్రమలు ప్రారంభం కావటానికి మునిపే ఎత్తబాటు జరగాలని వాక్యం చెప్పుచున్నది కదా. ఎత్తబడుట జరగకోకుండా ఈ శ్రమలు ప్రారంభమైపోయా ఏమిటి అని ఈ లోకస్తులు అనుకుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏమిటంటే మరి రహస్యంగా వధువు యొక్క ఎత్తబడుట జరిగిపోయినది. ఎవరైతే మరి దేవుడిచ్చిన ఆ టోకెన్, దేవుడిచ్చిన ఆ యొక్క ముద్రను పొందుకొనని వారిగా ఉంటారో వారికి ఈ సంగతులు, ఈ సూచనలు వారు చూడలేని వారిగా ఉంటారు. ఎత్తబడుట జరిగిందని గ్రహించలేని వారిగా ఉంటారు. శ్రమలు ప్రారంభమైపోయాయేంటి ఎత్తబడకుండా అని వారు అనుకునే వారిగా ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యం అతి సామాన్యంగా నెరవేర్చబడుతుంది. మన దేవుడు సామాన్యుడై ఉన్నాడు. ఆయన వాక్యము కూడా అతి సామాన్యంగా నెరవేర్చబడుతున్నదనే విషయాన్ని మనం గుర్తించాలి. యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ మునుపు కూడా ఇదే విధంగా జరిగింది. నువ్వు క్రీస్తు అని చెప్పుకుంటున్నావు కదా, క్రీస్తు రావటానికి ముందు ఏలియా వస్తాడని వాక్యం చెప్తుందిగా. ఆ ఏలియా ఎవరు? ఏలియా రాలేదే. నువ్వు క్రీస్తునని చెప్పుకుంటున్నావు. క్రీస్తు అని చెప్పుకున్నట్లయితే నీకంటే ముందు ఏలియా రావాలి కదా అని యేసుక్రీస్తును మరి ప్రశ్నించడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఏలియా ఎప్పుడో వచ్చాడు, ఏలియా అని గుర్తించలేకుండా మీకు ఇష్టం వచ్చినట్లు చేశారు మీరు అని స్వయంగా క్రీస్తే బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ కాలంలో మరి ఏలియాను గురించిన ప్రవచనం ఏ విధంగా నెరవేర్చబడటం వారు గుర్తించలేని వారిగా ఉన్నారు. అదే విధంగా ఈనాడు కూడా వధువు సిద్ధపడుట గురించి మరి ఈ లోకము గుర్తించని స్థితిలో ఉంటుంది. వధువుకి మరి ఆమె మరి ఏ కాలంలో ఉన్నది, ఏ ఋతువులో ఉన్నది అని వధువుకి దేవుడు చూపిస్తూ ఉంటుండగా ఈ లోకము గ్రహించని స్థితిలో ఉంటుంది. ఈ లోకము ఆమెను చూసి నవ్వుకునే స్థితిలో ఉంటుంది. ఈ లోకము వారిని చూసి వీళ్ళు మూఢభక్తి కలిగిన వారని వారు నవ్వుకొని హేళన చేసే స్థితిలో ఈ లోకం ఉంటారనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక ఇక్కడ గమనించండి, మన దేవుడు ఆయన రెండో స్వారీలో ఆయన వచ్చిన వాడిగా ఉండినాడు. ఆయన మొదటి స్వారీలో వచ్చినప్పుడు మరి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు, ఉత్తరవాదం జరిగించినాడు. అయితే ఆ యొక్క రెండో స్వారీలో మరలా వచ్చి ఈనాడు మనతో ఆయన స్వయంగా మాట్లాడుతూ ఉండినాడు. ఈ కాలానికి సంబంధించిన వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు. సిద్ధపడే వాక్యాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన మన యొద్ద నుండి ఏమి ఆశించుచున్నాడో మరి పూర్తిగా బయలుపరుస్తూ ఉండినాడు. ఆయన మన దగ్గర నుండి ఆశించేది ఏదో కాదు కానీ పూర్తి విధేయత ఆశిస్తూ ఉండినాడు. హల్లెలూయా. పూర్తి విధేయతను ఆశిస్తూ ఉండినాడు. ఒక ప్రత్యేకమైన గుణ లక్షణాన్ని, పూర్తి విధేయత చూపించే ఆ గుణ లక్షణాన్ని దేవుడు మన యొద్ద నుండి మరి ఆశించడం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ యొక్క మరి ఆ యజమానుని కుమారుడు ఏ విధంగా అంతమంది యవ్వన స్త్రీల మధ్యన ఒక స్త్రీ ప్రత్యేకమైనదిగా కనిపించి ఉన్నది. హల్లెలూయా. ఈనాడు వధువు కూడా అదే విధంగా ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఈ లోక సంఘాలను మనం చూసినట్లయితే మేము క్రీస్తును కలిగి
ఉన్నాము, మేము క్రీస్తు నామం క్రింద ఉన్నాము అని చెప్పుచున్న వారిగానే ఉన్నారు. కానీ నిజానికి వారు ఈ లోకపరమైన మరి ఆటపాటలను ఆనందించేవారిగా ఉన్నారు, ఈ లోక సాంప్రదాయాలను ఆనందించేవారిగా ఉన్నారు, ఈ లోక పద్ధతుల్లో వారు మునిగిపోయిన వారిగా ఉన్నారు, విగ్రహారాధనలో వారు మునిగిపోయిన వారిగా ఉన్నారు. వారు క్రీస్తును ఆరాధించుచున్నామని అనుకుంటున్నారే కానీ వారు నిజానికి అక్కడ పరిశుద్ధాత్ముడు బయటికి త్రోసివేయబడ్డాడు. ఎందుకంటే మానవుడి ద్వారా నిర్మించబడిన, మానవుడి ద్వారా సిద్ధపరచబడిన సిద్ధాంతాలనే వారు బోధిస్తూ ఉన్నారు. వక్రీకరించబడిన వాక్యాన్ని వారు బోధిస్తూ ఉన్నారు. వక్రీకరించబడిన వాక్యాన్ని మరి లోకముతో మరి కలగలుపు కలిగిన వాక్యాన్ని బోధించినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ ఉండదు. పరిశుద్ధాత్మ లేనప్పుడు అక్కడ ఆరాధించేది ఎవరిని అంటే వారు క్రీస్తు విరోధి ఆత్మనే వారు ఆరాధిస్తూ ఉండినారు. కనుక ఈ లోక సంఘాలు వారు క్రీస్తు విరోధి ఆత్మను ఆరాధించుచుంటున్నట్టుగా ఒక సంఘము మాత్రమే నిజ దేవునిని ఆరాధించే సంఘముగా ఉండినది. ఆ నిజ సంఘములో మరి రెండోసారి క్రీస్తు చేయుచున్న వాడిగా ఉండినాడు. హల్లెలూయా. రెండోసారి ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. రెండోసారి కోల్పోయిన పరిపూర్ణమైన వాక్యాన్ని తిరిగి అందిస్తూ ఉండినాడు. వారి దగ్గర నుండి ఏమి ఆశించుచున్నాడో చెప్తా ఉన్నాడు. వారు ఏ ఋతువులో ఉన్నారో వారికి చూపిస్తూ ఉండినాడు. వారిని పరిపూర్ణతలోనికి నడిపిస్తూ ఉండినాడు. ఆ రెండోసారి గమనించండి, ఆ ఎఫెసు వారు ఏ విధంగా ఆ రెండో స్వారీని, ఆ నూతన ఋతువును ఏ విధంగా వారు గుర్తించారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు పౌలును మరుగు చేసుకొని ఎప్పుడైతే వారితో మాట్లాడటం మొదలుపెట్టారో వారు గుర్తించారు. వారు వెంటనే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్నారు. వెంటనే అపోస్తలుడైన పౌలు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మరి వెంటనే వారు అప్డేట్ అయిపోయారు. అంతకుముందు వరకు అప్డేట్లో లేదు. ఎప్పుడైతే పౌలు వచ్చాడో, ఎవరైతే వాక్యాన్ని చేర్చుకోవటానికి ఆ యొక్క మనస్సు కలిగిన వారిగా ఉంటారో ఆ యొక్క పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, తన సేవకుని పంపించేవాడై ఉన్నాడు. పంపించాడు. పౌలుని పంపించగా మరి మీరు పరిశుద్ధాత్ముడిని మీరు కలిగి ఉండలేదా అంటే, విశ్వసించిన నాటి నుండి పరిశుద్ధాత్మతో నింపబడలేదా అంటే, పరిశుద్ధాత్ముడు మాకు తెలియదు, మాకు ఇంతవరకే వాక్యం బోధించబడింది, అయితే మీకు అప్డేట్ ఇస్తూ ఉన్నాను. ఇదిగో పరిశుద్ధాత్ముడు మరి ఏ క్రీస్తు అయితే శరీరధారిగా వచ్చాడు ఆ క్రీస్తే మరణించి పునరుద్ధానం చేసి పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు అని చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని వారు వెంటనే స్వీకరించారు. అప్డేట్ అయిపోయారు. ఆ కాలపు వాక్యంలోనికి వారు చేర్చబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ వరములు వారు కలిగిన వారిగా ఉన్నారు. వారు దేహ మార్పు కోసం, ఆ మొదటి ప్రేమ కలిగి ఉండటాన్ని బట్టి దేహ మార్పు కోసం, మరి దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం వారు ఎదురు చూచిన వారిగా ఉండినారు. ఈనాడును అదే కార్యము మన ఎడల దేవుడు జరిగిస్తూ ఉండినాడు. సంవత్సరాలు మరి వర్తమానం బోధించాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక్క కూడికలో ఈ కాలపు వర్తమానాన్ని, ఆ రెండో స్వారీని దేవుడు మనకి చూపించువాడై ఉన్నాడు. అర్థమవటానికి సంవత్సరాలు దేవుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క కూడికలో ఆ యొక్క కనులు తెరవగలిగిన వాడై ఉంటాడు. ఆ ఒక్క కూడికలో దేవుడు ఈ వర్తమానాన్ని బయలుపరచువాడై ఉన్నాడు. కనుక ఆ రెండో స్వారీని మనం గుర్తించి ఆయన మన దగ్గర నుండి ఏమి ఆశించుచున్నాడో మనం ఆ గ్రహింపుకు వచ్చి ఆయన ఆశించినది దేవునికి ఇవ్వటానికి గాను మన హృదయాలను దేవునికి, మన జీవితాలను దేవునికి సమర్పించుకుందుముగాక. ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం కలిగినా, ఎటువంటి నష్టం కలిగినా కానీ ఈ లోకంలో దేన్ని కోల్పోవటానికైనా మనం సిద్ధంగా ఉండాలి. కానీ పరలోక రాజ్యాన్ని కోల్పోకోకుండా దేవుడు కృప చూపించునుగాక. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. మరొక్కసారి మనమంతా లేచి నిలబడదాం. మన మధ్యలో మన దేవుని మన స్తుతులతో, మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు.